అదే పనిగా అరుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆవుని తీసుకుని గోపాలం అనామిక ఇంటికి వచ్చాడు. తలుపు తెరిచి ఉంది. లోపల ఎవరూ కనబడలేదు గోపాలానికి. తలుపు తెరిసే ఉంది, లోపలేమో ఎవరూ కనపడడం లేదు. పెరట్లో ఉన్నారేమో, అయితే గట్టిగా పిలవాలి అని అనుకొని పెరట్లో ఉన్న వాళ్ళకి వినబడాలని గట్టిగా అమ్మాయిగారు, అనామిక అమ్మాయిగారు అని అరిచాడు. అనామిక ఇంట్లో నుంచి బయటకొచ్చింది. అమ్మయ్య, మీరు ఊర్లోనే ఉన్నారు. అత్తగారింటికి వెళ్ళిపోయారేమోనని కంగారడ్డాను. మీరున్నారుగా, ఇక నా ఆవు అరుపులు తగ్గిపోతాయి. ఆవుకేమైంది పెద్దయ్యా? మీరే చూడండి అమ్మాయి గారు, అదే పనిగా అరుస్తా ఉంది అని చెప్పగానే అనామిక ఆవు దగ్గరికొచ్చి చూసింది. ఆవు అదే పనిగా అరుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆవు కడుపుబ్బి ఉండటం చూస్తుంది అనామిక. గోపాలం, ఆవు ఎప్పటి నుంచి అరుస్తుంది? రాత్రి నుంచి ఇట్టాగే అరుస్తుంది అమ్మాయి గారు అని చెప్పగానే అనామికకి కోపం వచ్చింది. కోపంగా చూస్తూ, అసలు నీకు బుద్ధి? ఛ, పెద్దవాడిపోయావు. ఆవంతలా అరుస్తుంటే రాత్రి తీసుకురావాల్సింది కదా. పాపం, అది కడుపు నొప్పితో బాధపడుతుంది. దాని పొట్ట చూడు ఎలా ఉబ్బుందో అని చెప్పి అనామిక ఇంట్లోకి వెళ్తుంది. గోపాలం ఆవుని చూస్తూ ఉంటాడు. అయ్యో తల్లి, కడుపు నొప్పిగా ఉందా? ఆకలిగా ఉందని అరుస్తున్నావు కావచ్చని పచ్చగడ్డేశాను. అయినా అరిసావు. నీళ్ళెట్టాను, అయినా అరిసావు. ఆ అరుపు కడుపు నొప్పని తెలుసుకోలేకపోయాను. నన్ను మన్నించు తల్లి అని చెప్పి ఆవు కన్నీళ్ళని తుడుస్తాడు. ఇంతలో అనామిక పశువులకిచ్చే పెద్ద సూది పట్టుకుని ఆవు దగ్గరికొచ్చింది. ఆవుని ప్రేమగా చూస్తూ, కొంచెం ఓర్చుకో తల్లి, ఇంజెక్షన్ చేస్తున్నాను కదా, తగ్గిపోతుంది. నేను ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు నువ్వు కదలొద్దు. అలా కదిలితే ఇంజెక్షన్ క్రాస్గా గుచ్చుకుంటుంది, నీకు నొప్పి ఎక్కువైపోతుంది అని చెప్పగానే ఆవు సరే అన్నట్టుగా తలూపుతుంది. అనామిక సంతోషంగా ఇంజెక్షన్ చేస్తుంది ఆవుకి. గోపాలాన్ని చూస్తూ, పెద్దయ్యా, నన్ను రేపు తీసుకెళ్ళడానికి ఫారెన్ నుంచి మా అత్తయ్య వస్తుంది. మరెప్పుడైనా ఆవు గనక అదే పనిగా అరిస్తే అది కడుపు నొప్పని గ్రహించు. అప్పుడు ఈ మాత్రల్ని నీళ్ళలో కలిపి తాగించు అని చెప్పి టాబ్లెట్ ఇస్తుంది అనామిక. గోపాలం కృతజ్ఞతగా దండం పెడతాడు. అనామిక లోపలికి వెళ్ళగానే గోపాలం ఆవుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మోడ్రన్ డ్రెస్లో ఫారిన్ నుంచి అత్తగారు శారద, తన భర్త ప్రసాదు ఇద్దరూ అనామిక పుట్టింటి ముందు నిలబడి ఉంటారు. ఇంటి ముందున్న పూల మొక్కలకి నీళ్లు పోస్తున్న అనామిక తల్లి సావిత్రి వచ్చిన శారదా ప్రసాద్ని చూస్తుంది. పాకటి వేషాలు వేసుకునే వాళ్ళలాగున్నారే, వీళ్ళకి మా ఇంటి దగ్గర ఏం పని? ఇక్కడి నుంచి పంపించేయాలి అని సావిత్రి అనుకుని వాళ్ళ దగ్గరికొస్తుంది. ఎవరండి మీరు? ఎవరు కావాలి మీకు? పగటేషాలు వేసుకొని మా ఇంటికొచ్చారు. కొంపదీసి పిల్లల్ని ఎత్తుకెళ్లే వాళ్ళు కాదు కదా. అయ్యో సిస్టర్, ఏమిటయ్యా ఏదో అంటున్నావు? మిమ్మల్ని చూస్తుంటే నాకేదో అనుమానంగానే ఉంది. వీధి కుక్కల్ని పిలుస్తాను, అవి మిమ్మల్ని పీక్కుని తింటాయి అని సావిత్రి అంటున్న మాటలు ప్రసాద్ అర్థం చేసుకుంటాడు. సిస్టర్, అనామిక అనామిక. అవును, అనామిక మా అమ్మాయే. ఓహో, మీ బర్రెలకి ఏదైనా సమస్య వచ్చిందా? అయితే అనామికని పిలుస్తానుండండి. అనామిక, అనామిక అని చెప్పి తన కూతురు అనామిక అని పిలుస్తుంది సావిత్రి. అనామిక తల్లి దగ్గరికి వస్తుంది. ఫారిన్ నుంచి వచ్చిన అత్తగారు శారద మావయ్య ప్రసాద్ని గుర్తుపడుతుంది. వెల్కమ్ అత్తయ్య. ఫారెన్ నుంచి ఎప్పుడొచ్చారు మావయ్య అని అడగగానే సావిత్రి భయంతో వాళ్ల వైపు చూస్తూ ఉంటుంది. లుక్ కోల్డ్ విలేజ్ లేడీ, టేక్ దిస్ లగేజ్ బ్యాగ్ అని చెప్పి శారద అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ మాటకు అనామిక సావిత్రి అయోమయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. వాళ్ళకి అర్థం కాలేదని ప్రసాద్ గ్రహిస్తాడు. ఓ పల్లెటూరు కోడలి ముసలి తల్లిగారు ఈ లగేజ్ బ్యాగ్ని లోపలికి తీసుకురమ్మని చెప్పి తను లోపలికెళ్ళింది. మన్నించండి అన్నయ్య, ఆవిడ అనామిక అత్తగారని మీరు మామగారని నాకు తెలీదు. అల్లుడు గారు రమేష్ అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు మీరు రాలేదు కదా, అందుకే గుర్తుపట్టలేదు. తప్పుగా అనుకోబాకండి. పదండి లోపలికి, అసలే ఫారిన్ అత్తగారికి కోపం ఎక్కువ అని ప్రసాద్ చెప్పగానే అక్కడి నుంచి అనామిక ప్రసాద్ని తీసుకుని లోపలికి వెళ్తుంది. సావిత్రి లగేజ్ బ్యాగ్ని తీసుకుని వెళ్తుంది. ఇక ఆ రోజు రాత్రి ఆ ఇంట్లోని బెడ్రూంలో ఫారిన్ అత్త శారద పడుకోలేకపోతుంది.
బెడ్ మీద కూర్చొని పడుకున్న ప్రసాద్ని చూసి, మీకెలా పడుతుంది నిద్ర? రోజూ పడుతున్నట్టుగానే ఇలా కళ్ళు మూసుకోగానే అలా నిద్రొస్తుంది శారదా. ఏ నీకు రావటం లేదా? లేదు, ఒక ఏసీ లేదు, ఏమీ లేదు. ఉన్న ఫ్యాన్ కూడా సరిగా తిరగడం లేదు. అంతా వేడివేడిగా ఉంది. ఇలాగుంటే నేనెలా పడుకుంటాను చెప్పండి? తప్పదు శారదా, కొంతవరకు సర్దుకుపోవాలి అని చెప్పి కళ్ళు మూసుకుంటాడు ప్రసాదు కోపంగా. అనామిక, విలేజ్ డాక్టర్లా ఒకసారి నా గదిలోకి రా అని అత్తగారు పిలవగానే అనామిక, సావిత్రి ఇద్దరూ కంగారు పడుతూ శారద దగ్గరికొస్తారు. ఏమైందత్తయ్య? ఏసీ లేకపోతే నేను పడుకోలేను. నాకు ఏసీ కావాలి. ఇప్పటికిప్పుడు ఏసీ అంటే చాలా కష్టం అత్తయ్య. కనీసం కూల్గా గాలి తగులుతుంటేనైనా పడుకోవచ్చు. అది కూడా లేకపోతే ఎలా కోళ్ళ అని చెప్పగానే పల్లెటూరి కోడలు అనామిక ఒక ఆలోచన చేస్తుంది. ఏదో ఐడియా వచ్చిందాన్లా సంతోషంగా ముఖం పెట్టి, అత్తయ్య, మీరలా బెడ్ మీదకి వెళ్ళి పడుకోండి. నేను ఇలా వెళ్ళి మీకు కూల్గా గాలి తాగేలా ఏర్పాటు చేస్తాను అని చెప్పి అనామిక ఆ గది నుంచి వెళ్ళిపోతుంది. సావిత్రికి ఏమో అయోమయంగా ఉంటుంది. శారద బెడ్ మీద పడుకుని ఉంటుంది. పల్లెటూరి కోడలు అనామిక తెలివిగా ఆలోచన చేసి బాగా తడిపిన దుప్పటిని తీసుకొచ్చి ఫారిన్ అత్తగారు శారద మీద కప్పుతుంది. ఆ దుప్పటి నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. తన పల్లెటూరి కోడలు ఏం చేస్తుందో శారదకి ఏమీ అర్థం కావటం లేదు. ఏమిటే ఇది? అత్తయ్య, ఇది వాటర్లో బాగా తడిపిన దుప్పటి. చల్లగా ఉంది కదూ? అవును. అదిగో పైన తిరుగుతున్న ఫ్యాన్ గాలి వస్తుంది కదా? వస్తుంది. ఇప్పుడు ఈ రెండు కలిపితే కూల్గా గాలొస్తుంది. అది మీకు తగులుతూ ఉంటుంది. ఇంకా మీరు హాయిగా నిద్రపోవచ్చు అని చెప్పగానే తల్లి సావిత్రి తన కూతురి తెలివితేటలు చూసి మురిసిపోతుంది. వామ్మో, నా పల్లెటూరి కూతురికి ఎన్ని తెలివితేటలున్నాయి అని మెచ్చుకుంటుంది సావిత్రి. శారదకేమో చిరాకు పుడుతుంది. కోపంగా, ఇది తీసేయ్ అనామిక, నాకు చిరాగ్గా ఉంది అని చెప్పగానే అనామిక ఆ దుప్పటి తీసేస్తుంది. ఇక శారద బెడ్ మీద కూర్చుంటుంది. అనామిక, ఈ ఇంట్లో అట్లీస్ట్ కూలర్ కూడా లేదా? లేదత్తయ్య. ఇప్పుడు నేను ఎలా పడుకోవాలి? కూల్గా లేకపోతే నాకు నిద్ర పట్టదు అని చెప్పగానే అనామిక బయటకొచ్చి అరుగు మీద మంచంలో పడుకున్న తన తండ్రి రాఘవయ్యని నిద్రలేపుతుంది. విషయం చెప్తుంది. సరే తల్లి, ఇప్పుడే ఆ పని చేస్తాను. ఇక అనామిక శారద దగ్గరికి వెళ్ళి ఫారిన్ అత్త శారదను తీసుకుని బయటకొస్తుంది. రాఘవయ్య కూతురు అనామిక చెప్పినట్టుగా పూల మొక్కల మధ్య ఒక బెడ్ ఏర్పాటు చేస్తాడు. ఫారిన్ అత్తగారు శారద వచ్చి అక్కడ పడుకుంటుంది. బయట ఇంట్లో కంటే కాస్త చల్లగా ఉంటుంది. ఓకే, ఇక్కడైతే కొంచెం కూల్గా ఉంది అని చెప్పి పడుకుంటుంది. అనామిక, సావిత్రి, రాఘవయ్య అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు. ఫారిన్ అత్తగారు శారద బయట పూల మొక్కల మధ్య హాయిగా పడుకుంటుంది. ఒక రాత్రివేళ బాగా చలిగా ఉండటంతో శారద నిద్రలేచి చూస్తుంది. తన పక్కన ఎవ్వరూ లేరు. కంగారు పడుతూ లేచి చుట్టూ చూస్తుంది. ఊరంతా ప్రశాంతంగా పడుకొని ఉంటుంది. కొద్ది దూరంలో సైకిల్ తొక్కుతూ గోపాలం పొలం దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇదేదో సైకిల్ గోష్లా ఉంది. వామ్మో అని భయపడుతూ తలుపు దగ్గరకొచ్చి దబదబా తలుపు కొడుతూ ఉంటుంది శారద. అనామిక తలుపు తీస్తుంది. అనామిక, సైకిల్ గోష్టు, సైకిల్ గోష్టే అని అరిచి భయంతో లోపలికి వెళ్ళిపోతుంది. సైకిల్ తొక్కుతూ వెళ్తున్న గోపాలం పెద్దయిని చూసి అనామిక నవ్వుకుంటుంది. ఇక తెల్లారుతుంది. బెడ్ మీద పడుకున్న ఫారిన్ అత్తగారు శారదకి బాగా జ్వరం వస్తుంది. కోళ్ళ, మీ ఫారిన్ అత్తగారికి బాగా ఫీవర్గా ఉంది. డాక్టర్ని పిలవండి. అలాగే మావయ్య. నాన్నా, ఊర్లో డాక్టర్ లేడు తల్లి, పట్నం పోయాడంట. ఇప్పుడెలా నాన్నా? నువ్వు డాక్టర్వే కదా తల్లి, నువ్వు చూడు. ఏమిటి, మా పల్లెటూరి కోడలు డాక్టరా? మామూలు డాక్టర్ కాదండి బాబుగారు, పశువుల డాక్టరు. అనామిక, నువ్వెళ్ళవే. పారనుదిని గారు జ్వరంతో అల్లాడిపోతుంటేను అని తల్లి చెప్పగానే అనామిక అక్కడి నుంచి శారద దగ్గరికి వెళ్తుంది. ఆహా శారద, లక్కంటే నీదేనే. ఎక్కడో ఫారెన్ నుంచి ఈ పల్లెటూరుకు వచ్చావు. పశువుల డాక్టర్ అయిన మన పల్లెటూరి కోడల చేత ఇంజెక్షన్ చేయించుకుంటున్నావు అని ప్రసాద్ అంటూ ఉండగా పల్లెటూరి కోడలు అనామిక పశువులకిచ్చే ఒక పెద్ద ఇంజెక్షన్ని తీసుకుని శారద దగ్గరికి వస్తుంది. అంతే, శారద ఇంజెక్షన్ని చూసి హడలెత్తిపోతుంది. సడన్గా లేచి నిలబడి, నాకు ఎలాంటి జ్వరం లేదు, నేను బాగానే ఉన్నాను. నువ్వు బట్టలు సర్దుకో, మనం వెళ్ళిపోదాం. లేదు శారదా, మళ్ళీ నీకు జ్వరం వచ్చే అవకాశం ఉంటది. నువ్వు ఇంజెక్షన్ తీసుకోవాల్సిందే
అని చెప్పి ప్రసాదు శారదని గట్టిగా పట్టుకుంటాడు. అనామిక ఆ ఇంజెక్షన్ ఇచ్చేస్తుంది. అంతే, శారద కళ్ళు తిరిగి పడిపోతుంది. ఓ 2 రోజుల తర్వాత పల్లెటూరి కోడలు అనామిక ఫారెన్ అత్తమామలతో కలిసి కాపురానికి వెళ్తుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అసలే అది చలికాలం. ఐస్ క్రీం పార్లర్లో కావ్య ఐస్ క్రీం తింటుంటే అనామిక తినకుండా దిగులుగా ఉంటుంది. కావ్య చూసి, అనామిక, ముందు ఐస్ క్రీం తిను, బ్రెయిన్ కూల్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆలోచించొచ్చు. నా పరిస్థితి నీకు వేళాకోళంగా ఉంది కదూ. కాకపోతే మరేంటే, ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా నీకిష్టమైన ఆర్మీ జాబ్ వచ్చింది. సంతోషంగా ఎగిరి గంతేయాలి కానీ ఇలా డల్గా ఉంటారా చెప్పు? ఎగిరి గంతేయడానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని నన్ను సంతోషంగా ఆర్మీకి పంపడం లేదే. అత్తింట్లో ఎవరికీ చెప్పలేదు నాకిష్టమైంది ఆర్మీ జాబ్ అని. చెప్పలేదా? ఎందుకు చెప్పలేదు? అందరూ నీతో ప్రేమగానే ఉంటారని చెప్పావు కదా. భార్యని కాబట్టి నా భర్త రమేష్ ప్రేమగా ఉన్నాడు, కోడల్ని కాబట్టి మా మావయ్య ప్రసాదు అభిమానంగా ఉన్నాడు, లక్షల జీతం వస్తుంది కాబట్టి మా అత్తయ్య శారద ఇష్టపడుతుంది, అంతే అని అనామిక ఫీల్ అవుతూ చెబుతుంటే కావ్య మాత్రం తన ఐస్ క్రీం తినటం అయ్యాక అనామిక దగ్గర ఉన్న ఐస్ క్రీం కూడా తీసుకుని తింటూ ఉంటుంది. అది చూసిన అనామికకి కోపమొస్తుంది. ఏమే, అన్ని ఐస్ క్రీంలు తినేసి బిల్లు కట్టి వెళ్ళు అని చెప్పి లేచి నిలబడుతుంది కోపంగా. అది చూసి కావ్య ఐస్ క్రీం తినటం ఆపేస్తుంది. కూర్చోవే, నేను ఈ ఐస్ క్రీం తిన్న తర్వాత నీతో మాట్లాడతాను అని చెప్పగానే అనామిక కూర్చుంటుంది. కావ్య ఐస్ క్రీం తింటూ ఉంటుంది. సోఫాలో కూర్చుని ఉన్న ప్రసాద్ దగ్గరికి రెడీ అయ్యి శారద వస్తుంది. నేను రెడీ, ఇక వెళ్దామా? ఎక్కడికో ఇంకా చెప్పలేదు శారదా నువ్వు. కారు షోరూమ్ దగ్గరికండి. కారు షోరూం దగ్గరికా? ఇప్పుడు మనకి కారెందుకు శారదా? ఉండాలండి, మన బంధువులందరికీ ఉంది, మనకు మాత్రం లేదు. ఇప్పుడెళ్ళి మనం తీసుకుంటే ఈ రోజు నుంచి మనకు కూడా కారుంటుంది, రిచ్ లుక్ వస్తుంది. అయినా ఇప్పుడు మన దగ్గర అంత డబ్బు లేదు కదా శారదా. అందుకే కదండి కార్ని ఈఎంఐలో తీసుకుంటున్నాను. తీసుకుంటావు సరే, ఆ ఈఎంఐ ఎవరు కడతారు శారదా? ₹1,00,000 జీతం తీసుకుంటున్నా మన కోళ్ళ అనామిక కట్టుకుంటది. శారదా, ఇది కరెక్ట్ పద్ధతి కాదే. ఇప్పటికే కోడలి మెడకి చాలా ఈఎంఐలంట కట్టావు, ఇప్పుడు ఇది కూడానా? వద్దు శారదా, బాగోదు. ఎప్పుడు నేను మీ మాట విన్నానని ఇప్పుడు మీ మాట నేను వినటానికి పదండి అని చెప్పి శారద బయటికొస్తుంది. ప్రసాద్ బాధగా ఇక తప్పదు అన్నట్టుగా బయటకొస్తాడు. అక్కడ ఐస్ క్రీం పార్లర్లో కూర్చున్న అనామిక దగ్గరికి రమేష్ వస్తాడు. వాళ్లతో పాటు కూర్చుంటాడు. ఏంటనామిక, ఏదో అర్జెంటుగా మాట్లాడే పనుందని ఇక్కడికి రమ్మన్నావు? కావ్య చెబుతుంది. వామ్మో, నా వల్ల కాదు. అయితే నేనే చెప్తాను అని రమేష్ అనగానే కావ్య అనామిక ఆశ్చర్యంగా ఒకరిని ఒకరు చూసుకుంటారు. మీరిద్దరూ చూసుకుంది చాలా అనామిక, ఇక నేను చెప్పేది మీరు వినండి అని చెప్పగానే అనామిక కావ్య రమేష్ వైపు చూస్తూ ఉంటారు. రమేష్ ఏం చెప్తాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అనామిక, నువ్వు ఆర్మీకి వెళ్ళటం నాకు ఇష్టమే, నాన్నకు కూడా చెప్పాను, ఆయన కూడా ఒప్పుకున్నాడు. నాకు ఆర్మీ జాబ్ వచ్చిందని మీకెలా తెలుసండి? అనామిక, నువ్వు నాలో సగం. నా సగం ఏం చేస్తుందో, ఏం ఇష్టపడుతుందో, ఏం నచ్చుతుందో నాకు తెలియకుండా ఉంటుందా చెప్పు అని రమేష్ చెప్పగానే అనామిక సంతోషపడి రమేష్ చేతి మీద ముద్దు పెడుతుంది. అప్పుడే అనామిక ఫోన్ మోగుతుంది. అత్తయ్య ఫోన్ చేస్తున్నారు. మళ్ళీ ఏదో ఈఎంఐకి టెండర్ అన్నమాట, జాగ్రత్తగా వెళ్ళనామిక అని చెప్పి రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక కోడలు అనామిక కొత్త కారును తీసుకొని వచ్చి ఇంటి ముందు ఆపింది. దిష్టి తీయటానికి గుమ్మడికాయ పట్టుకుని సిద్ధంగా ఉన్న అత్తగారు శారద ఆ కారుని చూసి మురిసిపోతూ ఉంటుంది. కాళ్ళ, నేను చెప్పే వరకు కారు దిగిరామాక అని చెప్పి ఎంతో మురిపెంగా అత్తగారు శారద గుమ్మడికాయతో దిష్టి తీస్తుంది. అప్పుడే ఇంట్లో నుంచి కొడుకు రమేష్, తన భర్త ప్రసాదు వస్తారు. శారద ఆలస్యం చేయకుండా ప్రసాద్ చేతిలో దిష్టి గుమ్మడికాయను పెడుతుంది. ఏమండి, ఈ దిష్టి గుమ్మడికాయని కారుకి తగలకుండా 2 ముక్కలయ్యేలా గట్టి కొట్టండి. నువ్వు తప్పుకో శారదా, నేను గట్టి కొట్టినప్పుడు ఒక ముక్క ఎగిరొచ్చి నీ ముఖానికి తగిలిందనుకో, నీ ముఖం పచ్చడవుతుంది. అయితే ఒక నిమిషం ఆగండి. కోళ్ళ, కారు తలుపు ఓపెన్ చేయి, నేను కూడా కారులో కూర్చుంటాను అని చెప్పగానే
అనామిక ఒక డోర్ని ఓపెన్ చేస్తుంది. శారద కూడా కారులో కూర్చుంటుంది. ఇక ప్రసాద్ గట్టిగా గుమ్మడికాయని నేలకేసి కొడతాడు. అంతే, ఆ గుమ్మడికాయ 2 ముక్కలవుతుంది. కోళ్ళ అలా 2 రౌండ్లు వేసుకుని వద్దాం పదా అని చెప్పగానే తనకు ఇష్టం లేకపోయినా అత్త శారదకి ఇష్టం కదా అని ఆలోచన చేసి కారుని ముందుకు పోనిస్తూ ఉంటుంది అనామిక. కారులో కూర్చున్న శారద సంతోషంగా దిక్కులు చూస్తూ, కోళ్ళ కారులో వెళ్తుంటే భలే సరదాగా సంతోషంగా ఉంది కదూ అని అంటున్న అత్తగారు శారద మాటలు కోడలు అనామిక ఏమీ పట్టించుకోకుండా జాగ్రత్తగా కారుని డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది. శారద అది గమనిస్తుంది. తనని తానే ఓదార్చుకుంటుంది. మెయిన్ రోడ్డు, పైగా కొత్త కారు, అందుకే కోడలో జాగ్రత్తగా కార్ని ముందుకు పానిస్తుంది అని దిక్కులు చూస్తూ ఉంటుంది శారద. కారు అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక ఇంటి బయట నిలబడ్డ కొడుకు రమేష్తో, సాఫ్ట్వేర్ కోడలు అనామికకి ఆర్మీ జాబ్ వచ్చిందని తెలియక మీ అమ్మ డబ్బు మీద పిచ్చితో ఈ కొత్త కారు కొనింది. ఇప్పుడు ఈ కారు ఈఎంఐని కోడలు ఎట్టా గడుతుందో ఏంటో బాబు. అమ్మతో అనామికకొచ్చిన ఆర్మీ జాబ్ గురించి చెప్పేద్దాన్నా. ఆ పని మాత్రం చెయ్యొద్దు బాబు. అప్పుడు అనామికని మీ అమ్మ ఇంట్లో నుంచి బయటకు కూడా అడుగు పెట్టనివ్వదు. కోడలి వాళ్ళ బాస్తో మాట్లాడి వర్క్ ఫ్రమ్ తీసుకోమ్మా అంటుంది. అవునాన్నా, నేను ఇదంతా ఆలోచించనే లేదు. పాపం మన కోళ్ళు అనామిక. అప్పుడు ఇంటి పని, వంట పని, ఆఫీస్ పని అన్నీ కలిపి చెయ్యాల్సి ఉంటుంది. లేకపోతే మీ అమ్మ తీన్మారాడుతుంది, తెలుసు కదా. మరేం చేద్దానన్నా? ఈరోజు కాకపోయినా రేపైనా అనామిక ఆర్మీకి వెళ్ళిపోతుంది కదా నాన్న. అప్పుడు మనం అని మాట మధ్యలోనే ఇంటివైపు వస్తున్న కొత్త కారుని చూసి ఆగిపోతాడు రమేష్. కారొచ్చి ఇంటి ముందు ఆగుతుంది. శారద సంతోషంగా ఇంట్లోకి వెళ్తుంది. కారు దిగిన అనామిక భర్త రమేష్ని, మావయ్య ప్రసాద్ని దీనంగా చూస్తుంది. బాధపడమక్కో అల్లా, అన్ని పరిస్థితులు సర్దుకుంటాయి. నువ్వు ఆర్మీకి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకో. అవుననామిక, నాన్న చెప్తున్నాడు కదా, నువ్వు ఆర్మీకి వెళ్ళటానికి రెడీగా ఉండు. కావాల్సినవి, తీసుకెళ్లాల్సినవి అన్నీ చూసుకో. కానీ ఇప్పుడెలా మావయ్య? ఇప్పటికే పర్సనల్ లోన్ కడుతున్నాను. ఇప్పుడు ఈ కారు లోన్ యాడ్ అయింది. ఇదంతా నేను ఆర్మీలోకి వెళ్తే కట్టలేను కదా. అక్కడ శాలరీ చాలా తక్కువగా వస్తుంది. అవన్నీ నేను కొడుకు చూసుకుంటానులే కోళ్ళ. నువ్వు మాత్రం నీ కలని నెరవేర్చుకో. ఆర్మీకే వెళ్ళు. మన జన్మభూమి కోసం యుద్ధం చేయి అని ప్రసాద్ చెప్పగానే అనామిక లోపలికి వెళ్ళిపోతుంది. 1 గంట గడిచిన తర్వాత సోఫాలో కూర్చున్న శారద దగ్గరికి అనామిక వస్తుంది. రాకోళ్ళ, మీ మేనేజర్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు, ప్రాజెక్ట్ వర్క్ మీద బయటికి వెళ్ళే పని ఉందంట కదా. మరి బట్టలు సర్దుకో. అది అత్తయ్య, అంతా మీ మేనేజర్ చెప్పాడులే కోడలా. అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడటం కుదరదని, అనామికకి వీలైనప్పుడు ఫోన్ చేస్తుందని చెప్పాళ్లే అని చెబుతుంటే రమేషు, ప్రసాదు ఏమీ తెలియనట్టుగా వాళ్ళ దగ్గరికి వస్తారు. శారద చెప్పింది మొత్తం వింటారు. అనామికని మెచ్చుకుంటారు. ఆ రోజు రాత్రి అనామిక ఇంట్లో అందరికీ చెప్పి లగేజ్ తీసుకుని బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. రమేష్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడతాడు. 1 నెల రోజులు ఇట్టే గడిచిపోతాయి. ఆర్మీలో జాయిన్ అయిన అనామిక మంచు కొండల్లో మంచు పడుతుంటే గన్ను పట్టుకుని కాపలాగాస్తూ ఉంటుంది. సోఫాలో కూర్చున్న శారద కోపంగా తిడుతూ ఉండగా ప్రసాదు, రమేష్ అక్కడికొస్తారు. ఎవర్ని శారదా అంత పచ్చిబూతులు తిడుతున్నావు? ఇంకెవర్నే, కోడలు వాళ్ళ బాసిని. ఈ నెల శాలరీ చాలా తక్కువగా వేశాడు. అడిగితే ఇంకో 1 వీక్లో వేస్తానని చెప్పాడు. ఎక్కడైనా ఇలా ఉంటుందా చెప్పండి అని శారద అడిగేసరికి తండ్రి కొడుకులిద్దరూ ఏదో సర్ది చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శారద అనామికకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఫోన్ మాత్రం కలవదు. శారదకి విపరీతమైన కోపం ఉంటుంది అనామిక మీద. కోడలికి ఫోన్ కలవదు. లోన్ ఇచ్చిన వాళ్ళు నాకు ఫోన్ల మీద ఫోన్లు చేసి డబ్బులు కట్టమని చెబుతున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాను. సమాధానం చెప్పలేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారదా? ఒకవేళ కోడలు ఫోన్ చేస్తే ఇక్కడ పరిస్థితి గురించి చెప్పాలి కదా. సరేలే, నీ ఇష్టం శారదా, ఏదోటి చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి ప్రసాద్ కూడా వెళ్ళిపోతాడు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున అనామిక ఫోన్ చేస్తుంది. శారద ప్రేమగా మాట్లాడిన మాటల కంటే డబ్బు 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 గురించే ఎక్కువగా మాట్లాడుతుంది. అనామికను తిడుతుంది. అనామిక కన్నీళ్లు పెట్టుకుంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఒక రోజున టీవీ చూస్తూ ఉండగా మంచులో ఆర్మీ డ్రెస్లో ఉన్న అనామిక ఒక పెద్దావిడకి గొడుగు పట్టుకొని జాగ్రత్తగా తీసుకువెళ్తూ కనిపిస్తుంది. అది చూసి షాక్ అవుతుంది శారద. అప్పుడే ఇంటికి ప్రసాదు, రమేష్ వస్తారు. వాళ్ళని కోపంగా చూస్తూ,
మీ ముగ్గురు కలిసి నన్ను మోసం చేశారు. కోడల్ని ఆర్మీకి పంపించారు. అయ్యో, ఇది మోసం కాదు శారదా. డబ్బు పిచ్చి బట్టి నీకు బుద్ధి చెప్పాం. కోడలి కల ఆర్మీలో జాబ్ చేయడం అనేది. నీకు చెప్తే నువ్వు దగ్గరుండి పంపిద్దువా? లేదు కదా. అందుకే నేను కొడుకు ఒక నిర్ణయానికి వచ్చాం. కోడల్ని ఆర్మీకి పంపించాం. మరి ఈఎంఐలన్నీ ఎవరు కడతారు? అమ్మా, ఈఎంఐలన్నీ నేను నాన్న కడతాంలే అమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు రమేషు అలాగే ప్రసాద్. 1 గంట గడిచిన తర్వాత అనామిక ఫోన్ చేసి అత్తగారు శారదతో మాట్లాడుతుంది. శారద కూడా సంతోషపడుతుంది. కోడలు అనామిక మీద ఉన్న కోపం అంతా పోతుంది. అనామిక బావుండాలని, ఆరోగ్యంగా ఉండాలని, తిరిగి వచ్చి కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటుంది శారద. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.